ఇన్స్టిట్యూట్ లో కేవలం 3 ఫస్ట్ ఇయర్ స్టూడెంట్సా? శాపాలను చూడగలిగే వ్యక్తిని నువ్వు ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసావా? అలా అయితే నీకు అర్థమయ్యే ఉంటుంది జుజుట్సు మెజిషియన్స్ ఎందుకంత తక్కువ మంది ఉన్నారు. మన స్కూల్ ఎటువంటిదో నీకు తెలుసు కదా. మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు సారీ. ఓ యూనిఫామ్ టైం కి దొరికిందా నీకు? కాస్త భిన్నంగా ఉంది, ఎందుకంటే దీనికి హుడీ ఉంది. నీ తరపున స్పెషల్ రిక్వెస్ట్ నేనే చేశాను. జాగ్రత్తగా ఉండు. గోజో సార్ అప్పుడప్పుడు ఇలాంటి వింత పనులు చేస్తూ ఉంటారు. అరే పాప్కార్న్, నాకు అవి తినాలనుంది. ఇదిగోండి, ఇది నా కార్డ్. ఆడిషన్ ఇవ్వటం మీకు ఇష్టమేనా? ఒక నిమిషం ఆగండి, నేను ఆడిషన్ ఇవ్వాలనుకుంటున్నా. సారీ, నాకు అర్జెంట్ పనుంది. వెళ్ళిపోతావేంటి? తను చాలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది. నీతో పోల్చుకుంటే తక్కువేలే. One eternity later. సరే, ఇక పరిచయాలు చేసుకుందామా? నేను నోబారా కుగుసాకి, మీ గ్రూప్ లో ఉన్న ఏకైక అమ్మాయిని. నేను యూజీ ఇతాదోరిని. నేను మెగుమి ఫుషిగురు. తనని చూస్తుంటే చిన్నప్పుడు ప్యాంట్లోనే పార్టీ చేసుకునే వాళ్ళ ఉన్నాడు. నాకు ఇలాంటి పొగరబోతు అబ్బాయిలంటే అస్సలు ఇష్టం లేదు. మనందరం కలిసి ఎక్కడికో వెళ్ళాలనుకుంటా. మీలో ఇద్దరు చిన్న పల్లెటూరు నుండి వచ్చారు కాబట్టి మనం టోక్యోకి వెళ్దాం. టోక్యోకి వెళ్తున్నాం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం. ఇక్కడ శాపం ఊపిరి పోసుకుంది. చుట్టుపక్కల శాపాలు ఎక్కువగా ఉంటాయా? శ్మశానాన్ని చూసి ప్రజలందరూ భయపడతారు, అందుకే అక్కడ నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. తనకి ఇంతవరకు ఈ విషయం కూడా తెలీదా? తను ఎంతో ప్రమాదకరమైన శాపగ్రస్త వేలును మింగేశాడా? మీ ఇద్దరిలో ఎంత సామర్థ్యం ఉందో నేను చూడాలనుకుంటున్నాను. నోబారా, యూజీ, మీరిద్దరు వెళ్లి ఈ బిల్డింగ్ లో ఉన్న శాపాన్ని అంతం చేయండి. నాకైతే జుజుట్సు ఎలా వాడాలో కూడా తెలీదు. నువ్వు తిన్న 2 వేళ్ల ద్వారా నీకు ఆ శక్తి వచ్చింది. దీన్ని తీసుకెళ్ళు. ఇదొక సైతాని కత్తి, దీంతో శాపాల్ని అంతం చేయొచ్చు. నటు ఇంకో విషయం, సుకునాన్ని మాత్రం బయటకు రానివ్వకు. అర్థమైంది, నేను తనని బయటకు రానివ్వను. సరే, జాగ్రత్తగా ఆగండి. నన్ను వాళ్ళతో ఎందుకు పంపలేదు? కానీ ఎవరో ఒకరు యూజీ మీద కూడా కన్నీసి ఉంచాలిగా. తనలో ఎంత సత్తా ఉందో చూడాలి. అబ్బా, ఇది చాలా అన్యాయం. అదేంటి, నువ్వు ఇక్కడికి వచ్చింది అది నేర్చుకోవడానికి కదా? నేను పైనుండి మొదలు పెట్టి అన్ని ఫ్లోర్స్ చెక్ చేసుకుంటూ వెళ్తాను, నువ్వు కింద నుండి మొదలు పెట్టు. మనం ఈ పనిని చాలా సీరియస్ గా తీసుకోవాలి. నాకు నేర్పించాలి. చాలా మాటిగా తన్నాల్సిన అవసరం లేదు, అర్థమైందా? అందుకే అమ్మాయిలు నిన్ను ఎక్కువగా ఇష్టపడరు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటావు? నిన్ను నువ్వు ఎప్పుడైనా అర్థంలో చూసుకున్నావు అసలు? యూజీ కాస్త బుర్ర తక్కువగా ఉపయోగిస్తారు, కానీ చిత్రమైన రూపంలో ఉన్నా సరే వాడికి అసహ్యం లేదు, అలాగే భయపడ్డు కూడా. తనకి శాపాలతో పోరాడే అనుభవం ఏమాత్రం లేనప్పుడు తెలిసే ఉంటుంది. ఎంతో పెద్ద పెద్ద జుజుట్సు మెజిషియన్స్ కూడా వాళ్ళు తమ భయాన్ని అసహ్యాన్ని గెలవలేకపోయారు. ఏయ్ శాపమా, ఎక్కడున్నావు? నీతోనే మాట్లాడేది బొమ్మలో దాగున్న శాపమా? సరే, నా ముందుకు రాకు, నేను నిన్ను ఇలాగే చంపేస్తాను. టోక్యోలో ఉన్న శాపాలు తన పల్లెటూరు శాపాల కన్నా చాలా భిన్నంగా ఉంటాయని. ఆట ముగిసిపోయింది. ఒక చిన్న పిల్లుడు తను ఇక్కడికి ఆడుకోవడానికి వచ్చి ఉంటాడు. ఇలా చూడు, ఇంకే ప్రమాదం లేదు, త్వరగా బయటికి రా. చిన్న పిల్లలకి అందమైన అమ్మాయిలంటే భయం అని విన్నాను. ఇది చాలా తెలివైన శాపంలా ఉంది. ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. ఇప్పుడు నేను ఏం చెయ్యను? నా ఉద్దేశంలో అది గ్రేడ్ 4 శాపం కానీ గ్రేడ్ 3 శాపం కానీ అయి ఉంటుంది. కానీ అది ఆ పిల్లవాడిని అలా బంధించి ఉంచినట్టుంది. ఒకవేళ నేను చనిపోతే అది ఆ పిల్లోడిని కూడా చంపేస్తుంది. ఆ మాటకొస్తే నేను బతికిపోవడమే మంచిదని నాకు అనిపిస్తుంది. నేను ఆయుధాల కింద పడేశాను కాబట్టి ఆ పిల్లని వదిలేయి. శాపం ఆ పిల్లోడిని ఇంకా వదిలిపెట్టడం లేదు. నీకేం కాలేదుగా? మరి మారిపోతాను. భయంగా ఉంది. అవును, నాకు స్ట్రా డాల్ టెక్నిక్ తెలిసిపోయింది. ఈ పిల్ల కాస్త మొండిదే. మనం గెలిచాం. నేను నీకు ముందే చెప్పాను ఒంటరిగా వెళ్ళటం ప్రమాదం అని. ఇటువంటి పనులు చాలా జాగ్రత్తగా చేయాలి. ముందు నాకు ఒక విషయం చెప్పు, నువ్వు గోడలు ఇలా పగలగొట్టేంత శక్తి వచ్చేలా ఏం తింటావు? ఇప్పటికీ నువ్వు నన్ను ఎన్నో ప్రశ్నలు అడిగావు. ఇప్పుడు నువ్వు చెప్పు, నువ్వు జుజుట్సుకి ఎందుకు వచ్చావు? నాకు పల్లెటూరు అంటే ఇష్టం లేదు, అలాగే నాకు టోక్యోలో ఉండాలని ఉంది.
టౌన్ లో ఉండటం కోసం ప్రాణాలని పణంగా పెట్టేశావా? ఏం మాట్లాడుతున్నా? లేదంటే ఇంకేం చేయాలి? ఆ, ఏది ఏమైనా సరే నేను ఈ విషయంలో నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. సో థ్యాంక్ యూ. A few moments later. మా ఇల్లు ఇక్కడే వెళ్తున్నాను. థ్యాంక్ యూ. తనకు వచ్చిన పని అయిపోయింది. పిల్లాన్ని క్షేమంగా ఇంటికి చేర్చేశాం. వెళ్ళి మనం ఏమైనా తిందామా? మీకేం కావాలో చెప్పండి, ఇప్పిస్తా. తన సంగతి వదిలేయండి, మనం వెళ్దాం. ఇలా చూడు, నువ్వు వెళ్ళిన సామాన్లు తీసుకొస్తావా? నా శాపం శక్తి వల్లే మనం గెలిచాము కాబట్టి నాకు రుణపడి ఉన్నావు. అడ్డమైన గడ్డి తినడం వల్ల వచ్చిన బలమా? నాకు ముందు నుండే బలం ఉంది. ఇంతకీ ఏంటది? ఏమో తెలీదు. ఒకసారి పైకి చూడు, అది గుడ్డులా కనిపిస్తోంది. అరే అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? అదొక జన్మించని శాపం. మేమిక్కడి నుండి 500 మీటర్ల వరకు ఏరియాని పూర్తిగా ఖాళీ చేయించేశాం. ఇంతకీ విండో అంటే ఏంటి? విండో అనేది జుజుత్సు హైకి చెందిన ఒక వ్యక్తి. ముందు నేను చెప్పేది వినండి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 5 మంది ఆ జన్మించిన శాపంతో కలిసి ఖైదీగా ఉన్నారు. ఇది త్వరలోనే స్పెషల్ గ్రేడ్ కి చెందిన శాపగ్రస్త శక్తిగా మారుతుంది. స్పెషల్ గ్రేడ్ అంటే ఏంటి? మొదటిది 4th గ్రేడ్ శక్తి. దానితో పోరాడడానికి ఒక కర్ర ఉంటే సరిపోతుంది. స్పెషల్ గ్రేడ్ శక్తి. ఒకవేళ మీ దగ్గర చాలా బాంబ్స్ ఉంటే అప్పుడు దాంతో పోరాడే అవకాశం ఉంది. ఈసారి గోజేసరి వెళ్లాల్సిందే. గోజు సార్ ఎక్కడున్నారు? ఆయన వేరే పనిలో ఉన్నారు. దురదృష్టవశాత్తు ఎప్పుడూ మాకు మనుషులు తక్కువతోనే ఉంటారు. ఆ శక్తితో పొరపాటును కూడా పోరాడకండి. పోండి, లేదంటే చనిపోతారు. ఈ రోజు మీ మిషన్ ఏంటంటే సమాచారం సేకరి. మా అబ్బాయి తదాశి ఎక్కడున్నాడు? మీరు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. దయచేసి మా మాట వినండి. ప్లీజ్ మీరు లోపలికి రాకండి. ప్రస్తుతానికి మేము మీకు ఇంతకన్నా ఎక్కువ చెప్పే పరిస్థితులు లేవు. ఇదంతా ఎందుకు జరుగుతుంది? ప్లీజ్ మా అబ్బాయిని కాపాడండి. వాళ్ళని కాపాడాలి. అవును, తప్పకుండా. A few moments later. జాగ్రత్తగా వెళ్ళండి. చీకటిలో జన్మిస్తుంది చీకటి కన్నా భయంకరమైన శక్తి. ఇంతలోనే రాత్రి ఎలా అయింది? ఇదొక కవచం. శాపగ్రస్త డాగ్. క్యూట్ డాగీ, నువ్వు మాకు సహాయం చేస్తావా? ఇంతకీ ఇదేంటి? ఈ బిల్డింగ్ లో 2 ఫ్లోర్లు మాత్రమే ఉన్నాయి కదా? ఈ బిల్డింగ్ ని శాపగ్రస్త శక్తి తన శక్తులతో నిర్మించింది. తలుపులు ఎక్కడున్నాయి? ఈ తలుపు ఎలా మాయమైంది? ఇరుక్కుపోయాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం? గుడ్ బాయ్. మంచి డాగీ, నువ్వే లేకపోతే నువ్వుంటే మేము మాతో పాటు మిగతా వాళ్ళని కూడా కాపాడగలం. పదండి ముందుకెళ్దాం. కానీ తదాషి, మా అబ్బాయి తదాషి శవాన్ని వెనక్కి తీసుకెళ్దాం. ఏంటి? తను చనిపోయాడని వాళ్ళ నమ్మకు చెప్తే తను నమ్మదు. తనకు శవం చూపించక తప్పదు. ఈ శవాన్ని ఇక్కడే వదిలే. నువ్వేం మాట్లాడుతున్నావు? మళ్ళీ తిరగొద్దామని నేనెప్పుడన్నాను? దీన్ని ఇక్కడే వదిలేమన్నాను. ఏమన్నావు? కాపాడే ఉద్దేశం లేదా? తను లైసెన్స్ లేకుండా కారు నడిపి ఒక అమ్మాయిని గుద్దేశాడు. నువ్వు మనుషుల్ని కాపాడాలనుకుంటున్నావు నాకు తెలుసు. కానీ ఈ రోజు నువ్వు కాపాడాలనుకుంటున్న వాడు రేపు ఇంకొకటి ప్రాణాలు తీస్తే అప్పుడు నువ్వు ఏం చేస్తావు? అరే ఇంకా చాలా ఆపండి. ఒకసారి మీరు ఎక్కడున్నారో కూడా ఆలోచించుకోండి. డాగ్స్ మనల్ని అప్రమత్తం ఎందుకు చేయలేదు? ఇక్కడి నుంచి వెళ్ళాలి. మనం నోబారాన్ని బతకాలి. నేను కదలలేకపోతున్నా. కదులు కదులు. ఇతదోరి నీ చెయ్యి. ఓరి నాయనో, నేను ఎక్కడికి వచ్చేసాను? ఇక్కడ శాపగ్రస్త శక్తి ఉంది. శాపగ్రస్త శక్తి. నేను వచ్చేంత వరకు ప్రాణాలతోనే ఉండండి. ఇలా చూడు సుకునా, నేను చచ్చిపోతే నీ ఆట కూడా ముగుస్తుంది. అస్సలు చెయ్యను. నా ఆత్మకు చెందిన 18 భాగాలు ఇంకా బ్రతికి ఉంటాయి. నేను శాపగ్రస్త శక్తి కన్నా ముందు నీ స్నేహితుడిని చంపేస్తాను. నేను నిన్న అలా ఎప్పటికీ చెయ్యనివ్వను. తను జుజుత్సు కాదు. ఇప్పటికిప్పుడే నోబారాన్ని తీసుకొని ఇక్కడి నుంచి పారిపో. మీరు బయటకు వెళ్ళిన వెంటనే నాకు ఒక సిగ్నల్ ఇవ్వండి. అలా చేస్తే చాలా ప్రమాదకరం. పైగా ఇప్పుడు నీకు ఒక చెయ్యి కూడా లేదు. తనకి మనం కేవలం ఆట బొమ్మలా కనిపిస్తున్నాం. ఖుషి గురు, అర్థం చేసుకో. వెళ్ళి కూగిసగని వెతుకు. ఇంకా కేవలం చివరి మేకే మిగిలింది. నేను చాలా మేకులు తీసుకొచ్చుంటే బాగుండేదేమో. ఎలా పోరాడాలో అర్థం కావటం లేదు. దీన్ని ఇంతకీ ఏంటిది? వద్దు వద్దు వద్దు, నొప్పిగా ఉంది, చాలా నొప్పిగా ఉంది. ఒకవేళ దాన్ని తినకపోయి ఉంటే నేను ఇదంతా ఆలోచించకూడదు. నాకు చావలేదు లేదు. అంటే నేను అంత బలహీన పడుతున్నానా? నేను మీ మొహాలు చూసేశాను. ఇంక
నీకు తెలుసు కదా నాకు కప్పలంటే అసహ్యం అని. అయితే దానికి నన్నే చెప్పండి. నాకు చాలా బలం ఉందని నేను అనుకునేవాడిని, కానీ నేను పొరపాటు పడ్డాను. అనుకున్న దానికన్నా చాలా బలహీనుణ్ణి. లేదు, అస్సలు లేదు. కానీ జుజుట్సు మెజిషియన్స్ చనిపోయే ముందు ఎప్పుడు పశ్చాత్తాపడతారు. మనుషుల్లో ఉన్న నెగిటివ్ ఎమోషన్స్ కారణంగా ఇటువంటి శాపాలు జన్మిస్తాయి. ఇలాంటి నెగటివ్ ఎమోషన్స్ ని శక్తుల ద్వారా బయటకు తీయాల్సి ఉంటుంది. ఈ శబ్దం ఇది పుష్యగురు ఇచ్చే సిగ్నల్ అనుకుంటాను. ఈ అబ్బాయితో నేను చాలా విసిగిపోయాను. అంటే తాను ఇప్పుడు నన్ను వాడుకోవాలనుకుంటున్నాడు. ఈ అబ్బాయిని ఇబ్బంది పెట్టి వశం చేసుకోవాలంటే నేనేం చెయ్యాలి? అతని స్నేహితుడిని నా శక్తితో తలపడేలా చేస్తాను. నా వెనకేరా. నేను తన చేతిని బాగు చేశాను. నీ సమాధి ఇక్కడే కడతాను. మరి ఇంత త్వరగా చనిపోయావా? ఇంకాస్త ప్రయత్నించి చూడాల్సింది. ప్లీజ్ చుట్టుపక్కల 10 కిలోమీటర్ల వరకు ఏరా ఖాళీ చేయించండి. ఒకవేళ మీరు మాకు సహాయం చేయాలనుకుంటే స్కూల్ నుండి ఎవరైనా ఫస్ట్ గ్రేడ్ మెజిషియన్ ఇక్కడికి పంపించండి. ఇక బయలుదేరుతారా? ఒకవేళ సుకున తన మీద దాడి చేస్తే అయితే నాకు ఇష్టం లేకుండా వాడి ప్రాణం తీయాల్సి ఉంటుంది. ఇక్కడ మన ఇద్దరిని స్పెషల్ గ్రేడ్ శక్తి అని అంటారు. నువ్వు చాలా బాగా ప్రయత్నిస్తున్నా. నేనిప్పుడు నిన్ను పొగడాలంటావా? నీలాంటి శాపగ్రస్త ఆత్మలకి ఇలా చేయడం చాలా సులభం. మరేం పర్వాలేదు, నేను మీకు చూపిస్తాను. చీకటి ప్రపంచం, పాపాల బలం, అయినా నీ దగ్గర ఇది ఉంది కదా. ఇక ఆట ముగిసింది. అరే మూర్ఖుడా, ఇప్పుడు నువ్వు బయటికి రావాలనుకుంటే రా. థ్యాంక్ యూ గైస్. మీకు పార్ట్ 2 నచ్చిందని అనుకుంటున్నా. పార్ట్ 3 కోసం కామెంట్ చేయండి.